తీరని నేపం నేరుస్తూ ఎంఎంసీ అంటే ముస్లిం, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కాంగ్రెస్. ఎంఎంసీ ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఇంతకంటే దుర్మార్గం లేదు. ఎందుకంటే ఈనాడు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఎవరి వల్ల ఉగ్రవాదుల చేతులనే వాళ్ళ ప్రాణాలు పోయినాయి. ఇకపోతే ముస్లింలు అంటే దేశ స్వాతంత్రంలో అందరూ కూడా స్వాతంత్రంలో పోరాడినట్టు వ్యక్తి వాళ్ళను బ్లేమ్ చేస్తాడు, అదేవిధంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. మాది సెక్యులర్ పార్టీ. ఈ విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి తీరని ఏది అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొడుతుండి ఇక్కడికి వచ్చి ఆయన ఏం చెప్పాలి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? పెట్రోలు, డీజిలు దాన్ని తగ్గించమంటాడు, బంగారం కొనొద్దంటాడు, అదేవిధంగా ఎవరైనా పోయేది ఉంటే ఒక్కరు పోకుండా ఇద్దరు కలిసి పోవాలంటాడు, మెట్రో ఎక్కుమంటాడు. ఇది ఈయన చెప్పేది.